మా బాను చూసారా పాపం ఎంత భయపడిపోతున్నాడో. ఎందుకు భయపడుతున్నాడు ఏంటి అన్నదైతే ముందు ముందు వీడియోలో చూడండి, మీకే అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడైతే వాటర్లో ఆడుకుంటున్నాము. ఎంత పెద్దవాళ్ళం అయినా కానీ వాటర్ అంటే ఎవరికైనా ఇష్టమే కదా. మేము నలుగురం ఒక బ్యాచ్, ఇంకా తమ్ముడు, మా హస్బెండ్, మా బాబు, బావగారు అయితే ఒక బ్యాచ్లా వెళ్ళాము. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో, పైకి తీసుకువెళ్ళి మనల్ని తిప్పుతుంది గాల్లో. అది కూడా ఎక్కడానికి రెడీ అయిపోయారు మా వాళ్ళు. మనం ఉండగా అలాంటివి జరగనివ్వం కదా. ఇక్కడ పెద్ద జెయింట్ వీల్ ఒకటి ఉంది, అది ఎక్కడమే ఎక్కువ అనుకున్నాను నేనైతే. ఇది కూడా ఎక్కడానికి రెడీ అయ్యారు. మనం ఉండగా అలాంటివి కానివ్వం, తీసుకొచ్చేసాను నేనైతే. ఈ జెయింట్ వీల్ అయితే ఎక్కాము. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది అయితే ఈ ఫుల్ వీడియోలో చూసేయండి మీరు. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు నాతో పాటు మా అక్క పిల్లలు కూడా హాయ్ చెప్తారు, చూసేయండి. చెప్పండి అందరూ హాయ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్. ఇక్కడ మా హస్బెండ్ చూడండి డైలాగులు వేస్తున్నారు, కోయ్ కోయ్ అంటూను. మా హస్బెండ్ ఫుల్ కామెడీ, కానీ స్క్రీన్ ముందు అయితే ఎప్పుడూ కనిపించరు. మేము ఇవాళ గ్లోబల్ విలేజ్కి వెళ్తున్నాము. మా రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూసిన ఎడారి మాత్రం కామన్ కదా. గ్లోబల్ విలేజ్ ఎంట్రన్స్ అన్నదైతే నాకు పిక్ దొరకలేదు, దూరం నుంచి చూసామంతే. ఈ జెయింట్ వీల్ ఎక్కుతానని నేను కళ్ళ కూడా ఎప్పుడు అనుకోలేదు, ఎప్పుడు దూరం నుంచి చూడడమే. కానీ ధైర్యం చేసి ఎలా అయితే ఎక్కేసాము. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఏంటి గ్లోబల్ విలేజ్కి ఎలా వెళ్ళాలన్నది అయితే ఈ ఫుల్ వీడియోలో చూపిస్తాను మీకు. కార్ అయితే పార్కింగ్ చేసేసాము. పార్కింగ్ చాలా పెద్దది ఉంటుంది. పార్కింగ్ చేసి మన ఫోటో కూడా తీసుకోవాలి. కార్ ఎక్కడ పెట్టామో మర్చిపోతాం, అంత పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ చేసి రోడ్ క్రాస్ చేసి రావాలి. రోడ్ క్రాస్ చేసి ఈ పక్కకు వచ్చాము. అక్కడ కనిపిస్తుంది మనకి టెంపుల్ మోడల్లో, చూసారా, ఇదే గోల్డ్ కలర్లో. అక్కడికి వెళ్ళాలి మనం నడుచుకుంటూ. ఇక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్ ఉంటుంది బయటే. అక్కడ టికెట్ వచ్చి 25 dirhams దుబాయ్ మనీ. ఇండియాలో అయితే 600 అవుతుంది ఈజీగా. మా హస్బెండ్ టికెట్ తీసుకుని వచ్చేలోపు ఇక్కడైతే మేము సరదాగా చిన్న చిన్న వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. ఫుల్గా చెకింగ్ ఉంది లోపలికి వెళ్ళడానికి. హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా మనల్ని కూడా ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. లోపలికి ఎంటర్ అవడానికి 4 సైడ్ల నుంచి ఉంటుంది. సేమ్ మనం బయట గోల్డ్ కలర్లో చూసాం కదా, అలానే 4 సైడ్ల నుంచి పార్కింగ్ ఉంటుంది. లోపలికి ఎంట్రన్స్ కూడా ఉంటుంది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇది గ్లోబల్ విలేజ్ ఏంటంటే మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్కి సంబంధించి ఇలా ఒక్కొక్క ప్లేస్లో చిన్న చిన్నగా చేసి పెడతారు. ఆ కంట్రీకి సంబంధించిన వాళ్ళు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వస్తువులు అవి కొనుక్కోవడమే. ప్రైజెస్ అయితే బాగానే ఉంటవి, బాగా ఎక్కువ ఉండదు, బాగా తక్కువ ఉండదు, మీడియంగా అలా ఉంటవి. ఇది దుబాయ్లో ఉంది గ్లోబల్ విలేజ్. ఎంట్రన్స్ టికెట్ ఆల్రెడీ చెప్పాను కదా 25 dirhams. ఇది చాలా రోజుల నుంచి ఇదే ప్రైస్లో ఉంటుంది. సెప్టెంబర్ నెలలో మొదలై మే నెల వరకు నడుస్తుంది ఇదైతేని. సెప్టెంబర్ టు మే ఈవినింగ్ టైం ఓపెన్ అవుతుంది. 4 to నైట్ 1 o'clock వరకు ఉంటుంది. చాలా బాగా జరుగుతుంది ఫెస్టివల్ అయితేని. పిల్లలకి ఎంజాయ్ చేయడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఇలా ప్రతి కంట్రీ ఉంటుంది, దాని లోపల ఆ కంట్రీకి సంబంధించిన వస్తువులు అవి ఉంటవి. మనం ఇండియా ఉంది అంటే మన వస్తువులు కావాలంటే ఇండియా దాంట్లోకి వెళ్ళి తీసుకోవడం అలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మొత్తం మన ఇండియాలో తీర్థాలకు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ వస్తువులు చూసారా మెరిసిపోతున్నవి, కత్తులు అవిని చూడడానికి భలే అనిపించాయి. నేనైతే ఇది 3rd time వెళ్ళటం. మా బాబు చిన్నోడు అనేసి వెళ్ళేదాన్ని కాదు, ఇప్పుడు వాడు పెద్దోడే కదా తిరుగుతాను అన్నాడు అనేసి ఇంకా అక్క వాళ్ళు కూడా ఇండియా నుంచి వచ్చారు, వాళ్ళకి చూపించినట్లు ఉంటుంది అనేసి తీసుకువెళ్ళాము. అసలు ఈ ఎండను లెక్క చేయకుండా అయితే జనం మామూలుగా తిరగట్లేదు. ఇక్కడికి వెళ్ళేసరికి మసాలా సరుకుల వాసన మామూలుగా రాలేదు. అసలు ఆ ఘాటే ఏదోలా అనిపించింది. ఇది బెహరాన్. అలా ప్రతి కంట్రీ, మేమైతే అన్ని కంట్రీలు కవర్ చేసేయాలన్నట్లు వెళ్ళాము, కానీ అక్కడికి వెళ్ళేసరికి ఒక్కడు కూడా సరిగ్గా కవర్ చేయలేదు మేము చెప్పాలంటే. ఏదో కొంచెం కొంచెం తిరిగేసి వచ్చాము. మ్యాక్సిమం ఒక 10 కంట్రీలు తిరిగి ఉంటాం మేము అంతే. 2-3 సార్లు వెళ్ళి కానీ కవర్ చేయలేము ఇవన్నీని. అంత పెద్ద ప్లేస్లో ఉంటుంది ఇది అయితేనే. ఇందులో పెద్ద జెయింట్ వీల్ ఉంటుంది, అది మనం ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తుంది, అంత పెద్ద జెయింట్ వీల్ ఉంటుంది. ఇంతకుముందు అయితే చాలా సంవత్సరాల క్రితం అవన్నీ ఏమి ఉండేది కాదు, ఓన్లీ గ్లోబల్ విలేజ్ ఉండేది. ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా చాలా బాగా పెట్టారు. మొత్తం అన్ని దేశాలకు సంబంధించిన వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. అదే గ్లోబల్ విలేజ్ అంటే. పేరు మాత్రం బాగా పెట్టారనిపిస్తుంది. వాళ్ళ దేశాలను మిస్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, అలా మిస్ అవుతున్నాం అనుకున్న వాళ్ళు
ఇక్కడ ఫెస్టివల్ జరిగే మంత్స్లో అయితే వచ్చి వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకుంటారు. ఇది మ్యాక్సిమం 6 months ఈజీగా నడుస్తుంది ఫెస్టివల్. అక్టోబర్, సెప్టెంబర్ ఆ మంత్స్లో స్టార్ట్ అవుద్ది ఇంచుమించు. ఇక్కడ ఎండను బట్టి అవి స్టార్ట్ అవుతాయి. ఎండలు తగ్గుతున్నప్పుడు స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎండలు పెరిగే టైంకి క్లోజ్ చేసేస్తారు. అలా జరుగుతుంది ఈ ఫెస్టివల్ అయితేని. చాలా బాగుంటుంది. ఎంట్రీ ఫీజు మాత్రం చాలా తక్కువ. ఇక్కడ మనం నడిచే తిరగలేము అనుకుంటే వేరేగా బుక్ చేసుకునేవి కూడా ఉంటాయి. అదైతే కాస్ట్ నాకు తెలీదు. మేము మ్యాక్సిమం అన్నీ తిరిగే కవర్ చేసాము. ఆల్మోస్ట్ సగం కంట్రీస్ తిరిగాము. తిరిగిన తర్వాత మేము ఇంకా రైడ్స్ చాలా ఉన్నవి ఇక్కడ, అవన్నీ ఎక్కమాట. అందుకని మొత్తం ఫుల్ అయితే కవర్ చేయలేదు. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్కి మాత్రం లోటు ఉండదు. మంచిగా దొరుకుతుంది ఫుడ్ అయితే. ఇక్కడ పిల్లలు ఆడుకునే బొమ్మలు భలే అమ్ముతున్నారు చూడండి. మన ఇండియా దాని దగ్గరికి అయితే వెళ్ళాము. వెళ్ళాక మన ఇండియా దాంట్లోకి వెళ్ళకుండా ఉంటామా, వెంటనే వెళ్ళిపోయాం. మొత్తం చుట్టేసాము. సేమ్ మన ఇండియాలో రోడ్ సైడ్ షాపింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. కానీ అంతా బాగానే ఉంది. కానీ మన దాంట్లో ఒకటైతే నాకు అస్సలు నచ్చలేదు. మీకైతే వీడియోలో ముందు ముందు చూపిస్తాను చూడండి. ఈ బట్టలు అవి మేమైతే ఏం తీసుకోలేదు. ఓన్లీ తిండికి సంబంధించిన వస్తువులే కొనుక్కున్నాము. మొత్తం అన్నీ చూసొచ్చాము. రైడ్స్ అయితే చాలా రైడ్స్ అయితే ఎక్కాము. మేము వెళ్ళిన రోజుకి అది రైడ్స్ మీద ఆఫర్ పెట్టాడు. 50 dirhamsకి 30 రైడ్స్ వరకు ఎక్కచ్చంట. అంటే 50 dirhams ఇక్కడ డబ్బులు పే చేస్తే 30 రైడ్స్ వరకు ఎక్కచ్చు. అలా ఆఫర్ బాగుంది అనేసి యూజ్ చేసుకున్నాం మేము. ఇక్కడ నా కొడుకు మా హస్బెండ్ డమరకంతో ఆడుతున్నారు. ఇవన్నీ అయితే మన ఇండియాలో వాడే జ్యువెలర్స్. చాలామంది రోడ్ సైడ్ కొనుక్కుంటారు కదా, అలాంటప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇవి హ్యాండ్ బ్యాగ్స్. నేను హిందీ సీరియల్స్లో చూసేదాన్ని. ఆ హ్యాండ్ బ్యాగ్స్, గాజులు, ఇంకా చెవులీలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చూడండి మొత్తం మన రోడ్ సైడ్ ఉంటాయి కదా, అలానే పెట్టారు ఇక్కడ. ఈ షాప్ మాత్రం చాలా బాగుంది. ఈ చిన్న చిన్న విగ్రహాలు అయితే ఒక్కొక్కటి 10 dirhams చెప్పారు ఇక్కడ డబ్బులు. అంటే మన ఇండియా డబ్బులు 240 అలా అవుతుంది. విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. కానీ దేంతో చేసినవో తెలియదు కదా తీసుకోవడానికని తీసుకోలేదు మేము. జస్ట్ చూసామంతే. మొత్తం షాప్ అంతా ఇవే విగ్రహాలు. మా హస్బెండ్ అయితే ఇది తీసుకున్నారు. ఓమన్ సౌండ్ వస్తుంది కదా అది. ఇదైతే 100 dirhams ఎంతో తీసుకున్నారంట. మా హస్బెండ్కి ఇలాంటి వస్తువులు అయితే బాగా ఇంట్రెస్ట్. ఆ షాప్లోకి వెళ్ళగానే మంచి ఇంట్రెస్ట్గా అనిపించింది. వెంటనే తీసేసుకున్నారు ఈయన. ఆ షాప్ అతను ఏ వద్దైతే బాగా మోగుతుందో అది చెప్తున్నారు. షాప్లో అమ్ముకునే వాళ్ళు ఏది బెస్ట్ అని కరెక్ట్గా చెప్తారేంటి? మనం ఏది తీసుకుంటే అదే చెప్తారు కదా, అదే బాగుంటుంది, అదే బెస్ట్ అని. కానీ షాప్లో అతను వైఫ్ మాత్రం షాప్ అంతా మనల్ని వీడియో చేసుకోమంది. లోపలికి వెళ్ళిపోయి మొత్తం అన్ని బొమ్మలు వీడియో చేసుకున్నాం. విగ్రహాలు అయితే చూసారా, ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. కృష్ణయ్య విగ్రహాలు ఎంత బాగున్నాయో. ఇక్కడ దుర్గా అమ్మవారు, ఇంకా దీపాలు పట్టుకున్న అమ్మవార్లు కూడా ఉన్నారు చూడండి. ఒకదాని మించి ఒకటి ఉన్న విగ్రహాలు. నాకైతే దుబాయ్లో ఇలా మన విగ్రహాలు కనిపిస్తే చాలా ఇష్టం. వెంటనే వీడియోస్ చేసేస్తాను నేను. అంత ఇష్టం. మన విగ్రహాలు ఇక్కడ వరకు వచ్చాయా అనిపిస్తుంది నాకైతేని. వినాయకుల వారు చూడండి ఇక్కడ ఎంత బాగున్నారో. వెనకాల కూడా చాలా అన్ని రకాల విగ్రహాలు ఉన్నవి. ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు అయితే మా సంప్రదాయంలో మా ఇంట్లో అయితే పెట్టుకోరు. అందుకు మేము ఇంత పెద్ద విగ్రహాలు అయితే తీసుకోము. చాలా చిన్న విగ్రహాలు తీసుకుంటాం. అక్కడ ఆల్రెడీ చిన్నవి చూసాను కానీ తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే అవి దేంతో చేసినవా అని డౌట్ వచ్చి తీసుకోలేదు. ఇక్కడ చూడండి చెవులీలు చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా 10 dirhams పెట్టారు. అంటే ఈ నియమని ఒక జత 240 రూపాయలు అలా పడుతుంది. ఇక్కడ ఇంకొక షాప్ ఉంది. ఈ షాప్ దగ్గర కూడా జనం చాలా మంది ఉన్నారు. ఈ షాప్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా పెద్దది ఉంది. ఇంతకు ముందు వెళ్ళిన షాప్లో అయితే అది లేదు. ఈ షాప్ వైపు చూసి మా అక్క మూత ఎందుకు తిప్పిందో చెప్పమంటారా మీకు? ఈ హెయిర్ ఆయిల్ అక్కలు ఆల్రెడీ ట్రై చేశారు. ఏం యూజ్ లేదంట అసలు. అందుకే అక్క మూత అలా తిప్పేసి వెళ్ళిపోతుంది. ఇక్కడైతే మనకి ఊరుతో తయారు చేసిన బొమ్మలు, ఇంత చిన్న బొమ్మలు 360 రూపాయలు ఇండియా డబ్బులు. దుబాయ్ మనీ అయితే 15 dirhams. ఇంత కాస్ట్ అని చూస్తుంది మా అక్క. అయితే షాక్ అయ్యింది. ఏంటి తనకు మా అక్కకి అల్లటం బాగా వచ్చు, అందుకనే షాక్ అయ్యింది. ఇవన్నీ సాంబ్రాణి పొగ వేసుకునేవి. పువ్వుల దండలు, స్టిక్కర్స్, గాజులు, మొత్తం గాజుల సెట్లు అన్నీ కూడా మనకి ఇండియాలో రోడ్ సైడ్ దొరికేవే. ఈ షాప్స్ అన్నీ అయితే అక్క వల్లే చూస్తుంది. అక్క ఫస్ట్ టైం దుబాయ్ రావడం కదా, అందుకే ఆశ్చర్యం అనిపిస్తుంది అక్కకి. అన్నీ చూస్తుంది అన్నమాట. ఇవేంటి అవేంటి అనేసి సేమ్ ఇండియాలో ఉన్నట్లే ఉన్నవి అని ఫీల్ అవుతుంది అక్క. మంచిగా అనిపించింది అని చెప్పింది గ్లోబల్ విలేజ్ తిరిగితే. నాకు గ్లోబల్ విలేజ్ అంతా బాగుంది కానీ ఒకటి నచ్చలేదని చెప్పాను కదా, అది ఇదే. చూడండి విగ్రహాలు ఎలా కింద పెట్టేశారో.
అమ్మడానికి వచ్చిన వాళ్ళు వాటికి మంచి ప్లేస్ అలా చూసుకుంటే బాగుండేది కదా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ టీ తాగి కప్స్, వాటర్ జగ్స్, వాటర్ బాటిల్స్ మట్టివి పెట్టారు. అంతా బాగానే ఉంది కానీ ఆ విగ్రహాలు కింద పెట్టేయడమే నాకేంటో నచ్చలేదు. ఇక్కడ కూడా అలా పెట్టేశారు. చిన్న బౌల్స్, అందులో ఫ్లవర్స్ పెట్టారు. ఇంతకుముందు మేము తీసుకున్న గిన్నె సౌండ్ ఎలా వస్తుంది అన్నది చూస్తున్నారు. దీని పేరు అయితే నాకు తెలియదు, అందుకే పేరు చెప్పట్లా. అలా చేసినప్పుడు చేతిలో వైబ్రేషన్ వస్తుందంట, అది మన హెల్త్కి మంచిది అనేసి చెప్పారంట షాప్ అతను. ఇది నిజంగా దేనికి వాడతారు ఎందుకు అన్నది నాకు అస్సలు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఈ వీడియోకి వాయిస్ ఇచ్చేటప్పుడు తెలుసుకుని చెప్పాలనుకున్నాను, నేను తెలుసుకోకుండానే వాయిస్ ఓవర్ ఇచ్చేయడం అయ్యింది. అందుకనే ఆ గిన్నె గురించి చెప్పలేకపోతున్నాను. ఇక్కడైతే కాఫీ తాగుతున్నాం. మట్టి గ్లాసులో ఇచ్చారు. ఆ కాఫీ తాగడానికి మా అక్క మొహం అయితే వెలిగిపోతుంది, కాఫీ కప్పు స్మెల్ వస్తుందని. ఇరాన్కి వెళ్తున్నాము. కొంతమంది అయితే మా వాళ్ళు ఒక్కొక్క కంట్రీకి అసలు రానే లేదు. నేను వీడియో చేయడం కోసమని ఒక్కొక్క కంట్రీకి వెళ్ళి చూశాను. మొత్తం అన్నీ అయితే కవర్ చేయలేకపోయాను. నేను కూడా నెక్స్ట్ ఇయర్ అయితే వెళ్ళాలి, మళ్ళీ అన్నీ కవర్ చేయాలనుకుంటూ వచ్చాను. కానీ కాళ్ళలో బలం ఉండాలి నిజంగా మనం తిరగాలంటేని. అస్సలు ఓపిక లేదు. సగం తిరిగేసరికి మొత్తం అయిపోయింది సర్వీస్ అంతాను. ఇక్కడ పెద్ద గ్రద్దను పెట్టారు చూడండి. ఆ కింద గ్లోబల్ విలేజ్ అని పేరు రాశారు. ఆ గ్రద్ద లైటింగ్స్తో భలే ఉంది చూస్తుంటేని. నైట్ అయిన తర్వాత అయితే ఇంకా బాగుంది. ఇక్కడ కొంచెం వెలుగ్గా ఉన్న టైంలోనే వెళ్ళాము. మేము 5కి వెళ్ళాము, 7కి కానీ రాత్రి అవ్వలేదు. 7 వరకు కొన్ని ప్లేసెస్ కవర్ చేసాం. తర్వాత అయితే రైడ్స్ ఎక్కడానికి వెళ్ళాము. ఇక్కడ బల్బ్స్ చూడండి ఎలా ఊగుతున్నాయో, అవి పువ్వుల్లాగా పెట్టారు వాళ్ళు. ఈ పెద్దది చూసారా, దీన్ని కూడా ఏమంటారో నాకు అస్సలు తెలీదు. అది కూడా ఎక్కడానికి నా కొడుకు, మా హస్బెండ్, మా తమ్ముడు రెడీ. నాకు ఇవంటే చాలా భయం. వాళ్ళు ఎంత ట్రై చేసినా వాళ్ళని మాత్రం ఎక్కనివ్వలేదు. నేను తీసుకొచ్చేసాను. అది ఎంత హైట్లో ఉందంటే ఒక 20 floors డిస్టెన్స్లో ఉంది. అంత పైన ఉన్నదానికి ఎక్కేస్తానన్నారు వీళ్ళు. చూడండి కనిపిస్తుంది కదా, అంత పైన ఉన్నదాన్ని నేను ఎలా ఎక్కనిస్తాను, ఎక్కనివ్వలేదు మా వాళ్ళని, తీసుకొచ్చేసాను నేను. ఇదేదో దెయ్యాల కోట, భలే ఉంది చూడడానికి. ఇప్పుడు అలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ కుర్చీలో కూర్చుని దెయ్యం పైకి లేస్తుంది చూడండి. అది భలే కామెడీ అనిపించింది. మా బావగారు మా అక్క అయితే భలే నవ్వుతున్నారు చూడండి అది చూసి, ఆ దెయ్యాలు చూసి. మేమైతే చిన్నపిల్లల్లో అది కూడా ఆడేసుకున్నాం ఎక్కి, దెయ్యాలది కూడా. ఈ బాల్ మనం కరెక్ట్గా వేస్తే ఆ పెద్ద టాయ్లు అయితే ఇస్తారంట, బొమ్మలు, టెడ్డీ బేర్లు. మనం అయితే చాలా ట్రై చేసాం కానీ ఏది క్లిక్ అయితే అవ్వలేదు. ముందు ముందు వీడియోలో చూడండి. ఇది పిల్లలు ఆడుకునే ప్లేస్. అంటే పిల్లలకు సంబంధించి ఉన్నవి ప్లే ఏరియాస్, పెద్దవాళ్ళకి ఉన్నవి. పిల్లలకి ఇండోర్ ఉన్నవి, అవుట్డోర్ ఉన్నవి. మొత్తం అంతా ఫుల్ ఎంజాయ్. ఒక్క రోజు అయితే సరిపోదు మనకి ఇందులో తిరగడానికి, అంత ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఎంట్రన్స్ టికెట్ మాత్రం చాలా తక్కువ. మిగతా అంతా అయితే మన కాళ్ళతో తిరగడమే కదా, అందుకని. ఇది పిల్లలకి ఇండోర్ గేమ్. ఇక్కడ చాలా తక్కువ మంది పిల్లలు ఉన్నారు చూసారా, బయటే ఉన్నారు ఫుల్ పిల్లలు. బయట రైడ్స్ ఎక్కే దగ్గరే ఉన్నారు ఎక్కువ చూడాలంటే పిల్లల్ని. చూడండి ఇదంతా అంతే అలానే ఉన్నారు. ఆ గేమ్స్ దగ్గర అయితే ఎవ్వరు లేరు పిల్లలు. ఇది పైనుంచి చూస్తే హెలికాప్టర్స్ లా కనిపిస్తుంది, కింద అయితే ఇలా రాకెట్స్ లా కనిపిస్తున్నాయి మనకి. మేము ఇది ఎక్కలేదు, జస్ట్ చూపిస్తున్నాను అంతే. ఈ పడవ ఎక్కాం మేము. డ్రాగన్ ట్రైన్ అంటారు దీన్ని, పడవ అని కూడా అంటారు. అది చూపిస్తున్నాను. మనం దగ్గరికి వెళ్ళాక వీడియోస్ తీయడానికి అయితే లేదు, దూరం నుంచే తీయాలి. దగ్గరికి వెళ్ళాక వాళ్ళ ఫోన్లు, హ్యాండ్ బ్యాగ్లు కూడా పక్కన పెట్టేయమంటున్నారు. ఈ జెయింట్ వీల్ ఎక్కాం మేము. నేను అసలు ఎక్కుతాను అనుకోలేదు. నా ఎక్స్ప్రెషన్ అలా ఉందో చూడండి. ఒక్కసారి మాత్రం వాడపిల్లలో 4 ఉన్నవే ఎక్కాను నేను. 4 అంటే 4 బుట్టల తొట్టెలా అంటారు కదా, అది ఉన్నది ఎక్కాను. ఇక్కడ నా కొడుకు చూడండి ఎక్స్ప్రెషన్స్, చాలా భయపడుతున్నాడు వాడు. మా హస్బెండ్ ఇంకా భయపడుతున్నారు. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఇంకొకసారి ఇప్పుడు ఎక్కను అంటున్నాడు వాడు. అంత భయం వేసింది వాడికి. కానీ ఎగ్జైట్మెంట్ అయితే నన్ను వాడే ఎక్కించాడు చెప్పాలంటే బలవంతంగా. కానీ అది ఎక్కిన తర్వాత వాడు భయపడుతున్నాడు. పైనుంచి వ్యూ అయితే అసలు సూపర్. అసలు నేను ఎక్కడనే ఆశ్చర్యం అనిపిస్తుంది. అందులో నేను ఎక్కడ నాకు ఇంకా ఆశ్చర్యం. నాకు అసలు ఎంత పైనుంచి అంటే చాలా భయం. కార్లో ఎప్పుడు వెళ్తూ వస్తూనే చూసేదాన్ని దాన్ని. పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. అసలు మొత్తం అదంతా గ్లోబల్ విలేజే. అంత ప్లేస్ ఒక్క రోజులో తిరగాలంటే కష్టమే కదా, చెప్పండి మీరైనా చూసిన తర్వాత. అందుకే మాకు అది అస్సలు అవ్వలేదు.
కాసేపు తిరిగి వచ్చేసాం. కాసేపు అంటే అదైనా ఒక 4-5 గంటలు తిరిగాము. పూర్తిగా అయితే కవర్ చేయలేదు. 12 వరకు ఉన్నాం మేము. ఆల్మోస్ట్ 4-5కి వెళ్ళాము. 12 వరకు ఉన్నాం. 1 o'clockకి క్లోజ్ అవుద్దనగా వచ్చేసాము. 1 అయితే వాళ్ళే పొమ్మందరేమో, దానికంటే ముందు 12కి మేము వచ్చేసాము అక్కడ నుండి. ఇక్కడ మా అక్క వాళ్ళు దిగుతున్నారు. మేము ఆల్రెడీ వెళ్ళి వచ్చేసాము జెయింట్ వీల్లో పైకంటూ. కిందకు వచ్చాం. ఇప్పుడు అక్క వాళ్ళ ఫ్యామిలీ దిగి వస్తున్నారు. చాలా స్లోగా అయితే తిప్పారు, హైట్ ఎక్కువ ఉంది కదా అందుకని. ఇక్కడ అక్క వాళ్ళ ఫీలింగ్ మా తమ్ముడు అడుగుతున్నాడు ఎలా ఉంది అని. బాగా ఎంజాయ్ చేసామని చెప్తున్నారు వాళ్ళు. ఇదే ఎక్కువ వచ్చాం మేమని చెప్తున్నాడు మా వాడు. మా తమ్ముడు వెక్కిరిస్తున్నాడు వాడిని, భయపడ్డాడు కదా మా బాను అందుకని. తర్వాత అయితే మా వాడికి పాప్కార్న్ కావాలంటే దానికోసం తిరుగుతున్నాడు. ఇక్కడ చూసారా ఈ ట్రైన్, అసలు చాలా భయం వేసింది నాకు. ఎక్కనంటే ఎక్కాను, నిజంగా ఎక్కినందుకు చాలా భయపడ్డాను. మా తమ్ముడు ఫీలింగ్ వాడు చెప్తున్నాడు చూడండి. ఇది ఎంత స్పీడ్గా వెళ్ళి ఎంత స్పీడ్గా వచ్చేస్తుందంటే 2 నిమిషాల్లో తిప్పేసి మనం దింపేశారు. అంత స్పీడ్గా నడుస్తుంది అది. ఇది కూడా చాలా భయం వేసింది నాకు. అసలు రైడ్స్ ఎక్కి ఉద్దేశం అయితే లేదు మాకు. జస్ట్ గ్లోబల్ విలేజ్ తిరిగి వచ్చేద్దామని వెళ్ళాము. మా హస్బెండ్ అక్కడికి వెళ్ళాక ఆఫర్ పెట్టాడు. 50 dirhamsకే మొత్తం అన్నీ ఎక్కొచ్చు అంట మనం అనేసి తీసుకెళ్లారు. అంటే 50 dirhams పే చేస్తే 30 రైడ్స్ వరకు ఎక్కొచ్చు అంట మనం. మేము అన్నేమి ఎక్కలే, ఒక 5-6 ఎక్కాం అంతే. ఇది సుత్తులా ఉంది, దాంట్లో ఎక్కితే మనల్ని అటు ఇటు తిప్పుతుంది. తినదంతా వచ్చేస్తుంది, ఎందుకులేని ఎక్కలేదు మేము. ఇది జస్ట్ చూసాం అంతే. తర్వాత అయితే ఇది పిల్లలకి. పేరెంట్స్ చూడండి బయట ఉండి ఎలా చూస్తున్నారు పిల్లల కోసం. వీడికి పాప్కార్న్ దొరికేసింది, కొనేస్తున్నాడు. నా కొడుకు ఎక్కడికి వెళ్ళినా పాప్కార్న్ మాత్రం ముందు ఉండాలి, చాలా ఇష్టం వాడికి. ఇవి చిన్న చిన్న డక్స్. ఇవి వేరే కార్డులో మనం మనీ పే చేసి పాయింట్లు తీసుకుని ఆ పాయింట్లతో ఈ గేమ్ ఆడాలి. ఆ డక్స్ కింద నెంబర్స్ ఉంటాయి. ఒక్కసారికి 5 తీయాలి మనం. ఆ 5 కింద నెంబర్స్ కౌంట్ చేస్తే ఎంత నెంబర్ వస్తే అంతా అక్కడ ఉన్న బొమ్మలు ఇస్తుందంట. మా అంజు అయితే పెద్ద బనానా కోసం ఎక్స్పెక్ట్ చేసి ఆడింది. అంత చిన్న బొమ్మ వచ్చేసరికి దాని ఎక్స్ప్రెషన్ చూడండి, నవ్వుతుంది. మొత్తం మేము ఈ గ్లోబల్ విలేజ్లో ఎన్ని గేమ్స్ ఆడినా బనానా కోసమే ఆడాం. కానీ ఎంత పెద్ద గేమ్స్ ఆడినా ఒక్క బనానా కూడా రాలేదు మాకైతే. లాస్ట్ ఆ చిన్న చిన్న బొమ్మలే వచ్చావి. ఇక్కడ నా కొడుకు కూడా సేమ్ అంతే, చిన్న చిన్న బొమ్మలే వచ్చినవి. మనం రైడ్స్ ఎక్కిదేమో వేరే టైప్ కార్డు, చేతికి ట్యాగ్ వేశారు. మా హస్బెండ్ చేతిని కనిపిస్తుంది కదా, అలాంటి ట్యాగ్స్ వేశారు రైడ్స్ ఎక్కడానికి. 50 dirhams ఇక్కడ డబ్బులు. ఇండియా మనీ అయితే 1000 పైనే అవుతుంది. ఈ గేమ్స్ ఆడడానికి అయితే వేరేగా పాయింట్లు తీసుకోవాలి మనం. కార్డులో 200 dirhams పే చేసి పాయింట్లు తీసుకోవాలి. ఆ పాయింట్లను బట్టి ఈ గేమ్స్ ఆడాలి. మా ఓడికి ఒక బాతు, మా అంజుకి ఒక బాతు వచ్చినాయి. ఈ గేమ్ ఏంటన్నది కూడా తెలియకుండా నా కొడుకైతే పాయింట్లన్నీ వేస్ట్ చేస్తాడు. ఇక్కడ 100 points వరకును, లేదంటే ఇంకా 2-3 గేమ్లు ఆడుదురు. అయిపోయింది. ఏం చేయాలి అంటే చూస్తున్నాడు తింగరోడు. ఇక్కడైతే బాల్స్ గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఆ బాల్ ఏ నెంబర్లో పడితే ఆ నెంబర్స్ అన్ని కౌంట్ చేసి మనకి పెద్ద బొమ్మలు అయితే ఇస్తుందంట. ఇంతకుముందు డక్స్ గేమ్ అయితే మా బాను మా అంజునే ఆడారు. వాళ్ళ చిన్నపిల్లలే కదా, అది ఆడేయగలరు అనేసి. ఈ బాల్స్ వేసేది అయితే చాలా కష్టంగా ఉంది. మొత్తం అందరూ ఆడేశారు. మా బాను, అంజు, ఇంకా బావగారు, మా హస్బెండ్, మా తమ్ముడు అందరూ ఆడేశారు. ఎంత ఆడినా మనకు లక్ మాత్రం రాదు కదా. ఇక్కడ కూడా చిన్న బొమ్మ వచ్చింది మాకు. ఆ బనానా కోసం ఎన్ని గేమ్స్ ఆడామో మాకే తెలుసు, కానీ బనానా అయితే రాలేదు. చిన్న చిన్న టాయ్సే వచ్చినాయి మాకు. వేరే వేరే వాళ్ళకి మాత్రం ఒకటే ఐటెంలో బాల్స్ పడిపోవడం, బనానాస్ రావడం భలే జరిగింది. ఏదైనా అదృష్టం ఉండాలి కదా. ఇక్కడ పడిపోయింది, పాయింట్స్ బాగా వచ్చేసినాయి అనుకున్న టైంలో తుస్మని ఇచ్చేసింది లాస్ట్ కూడా. ఇక్కడైతే టెడ్డీ బేర్లు ఉన్నవి పెద్దవి, బనానాస్ అయితే లేవు. కానీ టెడ్డీ బేర్లు అయినా వస్తాయి కదా అని ఆడేమో, అవి కూడా రాలేదు. చాలా ట్రై చేస్తారు మా వాళ్ళు అయితేని. లాస్ట్ మా తమ్ముడు కూడా ట్రై చేశాడు, అది కూడా అవ్వలేదు. మా బాను మాత్రం ప్రతిసారి నేను వేసేస్తాను రెడీ. పెద్దవాళ్ళకే అవ్వట్లేదు, వాడికి అయిపోద్ది అనుకున్నాడు వాడైతేని. అందరూ గేమ్స్ ఆడేవాళ్ళే, పిల్లలు పెద్దవాళ్ళును. ఎంజాయ్ చేయడానికి వెళ్ళేవాళ్ళు ఎక్కువ ఇక్కడ బాగాను. ఫుల్ టైం పాస్. మాకు ఇలాంటి ప్లేసెస్లోనే ఉంటాయి. మనం ఇండియాని మిస్ అవుతున్నాము అన్న ఫీలింగ్స్ లేకుండా ఇలాంటి చోట్లకి వెళ్ళి ఆడేసుకోవడమే అంతే. మనకైతే తీర్థాలని కంటే బాగా జరుగుతాయి ఇక్కడ. మాకు ఇవే తీర్థాలు. మాల్స్లో కూడా సేమ్ ఇలానే ఉంటాయి పిల్లల్ని ఆడించుకోవడానికి అవిని. ఇదైతే ఓపెన్ ప్లేస్లో అయితే ఇంకా బాగా ఆడించవచ్చు కదా పిల్లలని, చాలామంది వెళ్తారు. మేమైతే తిరగలేకైతే అస్సలు వెళ్ళము.
ఎప్పుడో నేను వెళ్ళైతే మ్యాక్సిమం 10 ఇయర్స్ అవుతుంది, మళ్ళీ ఇప్పుడే వెళ్ళాము. మా వాళ్ళు ఆడిన ఆటకు ప్రతిఫలం కనిపిస్తుంది చూడండి, ఎంత బొడ్డ బొడ్డ బొమ్మలు వచ్చినాయో మాకు. ఇందులో మా వాడు కప్ప బొమ్మను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. చూడండి ఎంత చిన్న బొమ్మ వచ్చిందో, అందరికైతే పెద్ద పెద్ద వస్తున్నాయి. ఏదైనా అదృష్టం ఉండాలంటారు, అందుకనే మరి మా వాళ్ళు కూడా ఈ బొమ్మను చూసి నవ్వుతూ వచ్చేసారు. తర్వాత అయితే లోపల కొన్ని కంట్రీస్ అయితే దూరం నుంచి వీడియోస్ తీసాను నేను. ఓమన్, చైనా అవన్నీ తిరగడం అయితే అవ్వలేదు, దూరం నుంచే చూసాము. ఇక్కడ కూడా ఒక గేమ్ జరుగుతుంది. ఇక్కడ క్యారెట్ ఇంకా ముల్లంగి ఆ టెడ్డీ బేర్లు పెట్టారు. ఇక్కడ ఒక 2 అటెంప్ట్స్లో మనకి అవి 3 పెట్టారు కదా, అవి 3 పడగొట్టేయాలంట. అమ్మో ఇది అసలు అవుతుంది మనకని వచ్చేసాము. ఇక్కడైతే 2 టైమ్స్లో 3 బకెట్స్ కింద పడిపోవాలంట. ఇక్కడ బనానా ఇస్తారంట. ఇది కూడా మనకు అయ్యేలా లేదనేసి చూసేసి వెళ్ళిపోయాము. మనకి ఫుట్బాల్తో బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే అవుతుంది, ఇక్కడ వీళ్ళకే అవ్వట్లేదు. వీళ్ళు ఆడారు కానీ వీళ్ళకే అవ్వలేదు చూడండి. తర్వాత అయితే ఒకళ్ళ మొహంలో ఒకళ్ళు చూసుకుంటున్నారు. చాలా కష్టం ఆడడం అయితే. మందు కలుపు కాలుస్తున్నారు. గ్లోబల్ విలేజ్లో అయితే ఖచ్చితంగా సాయంత్రం అయ్యేసరికి మందు కలుపు ఖచ్చితంగా ఉంటుంది. ఈ లైటింగ్స్లో ఆ మందుల కలుపు భలే ఉంది చూడటానికి. అసలు ఎక్కడ చూసినా తిరిగే వాళ్ళే, ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళే. చూడండి మొత్తం అందరు వీడియోస్ తీసేసుకుంటున్నారు ఆ మందు కలుపు అయితే. ఇక్కడవి సౌండ్స్ యాడ్ చేస్తుంటే మీకు ఇంకా క్లియర్గా బాగా అర్థమయ్యేది, కానీ ఫుల్ మ్యూజిక్, ఫుల్ సౌండ్స్ అవన్నీ పెడితే నాకు ఖచ్చితంగా కాపీరైట్ వస్తుంది. అందుకనే తీస్తాను నేను ఆ మ్యూజిక్. ఇక్కడ మా వాళ్ళు ఇంకో చోట ట్రై చేస్తున్నారు మళ్ళీ బనానాస్ కోసం. ఆ కింద బనానాస్ ఉన్నాయి కదా, బనానాస్ ఆ వాటి కోసం వచ్చారు మా వాళ్ళు అయితేని. ఇవి కూడా పాయింట్స్ని బట్టి ఆడాలి గేమ్స్ అన్నీ. మనం ఒక 200 పే చేస్తే 1500 పాయింట్స్ ఇస్తున్నారు. ఆ పాయింట్స్ని బట్టి మనం పాయింట్స్ కట్ చేసుకుని వాళ్ళు బాల్స్ అవి ఇస్తున్నారు గేమ్స్ ఆడడానికి. మా వాళ్ళందరూ ఇక్కడ కూడా తెగ ఆడేశారు, అయినా లాభం లేదు. మా బావగారు ఒకసారి వేసినప్పుడు పడిపోయింది, ఇంకేంటి మనకు బనానా వచ్చేస్తుంది అనుకున్నాం మేము. తుస్సు అయిపోయింది అది కూడాను. మా హస్బెండ్, మా తమ్ముడు ఇంకా మా బావగారు వేస్తేనే వెళ్ళట్లేదు. మా బాను ఆడేదో వేసేస్తానంటూ మధ్యలో పుడింగ్లో వచ్చేసాడు కానీ అవ్వలేదు. లాస్ట్ మా తమ్ముడు ట్రై చేశాడు, అయినా అవ్వలా. ఈ పక్కన ఉంది కదా ఆవిడైతే భలే ట్రై చేసింది, వెంటనే వచ్చేసింది వాళ్ళకి బనానా. ఇస్తున్నప్పుడు భలే అనిపించింది ఫీలింగ్. వాళ్ళు కూడా వీడియో చేసుకుంటున్నారు బనానా ఇచ్చినప్పుడు. మా తమ్ముడు లాస్ట్ ట్రై చేశాడు, తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీరు ఇలా అయింది అలా అయింది అని. లాస్ట్కి ఒక ఆవిడకి బనానా వచ్చిందని చెప్పాను కదా, ఇక్కడే తిని ఇవ్వడం కూడా భలే ఇస్తుంది బనానా. మా అంజు అయితే షాక్, అబ్బా మనం అంతా ఆడినా రాలేదు, వాళ్ళు ఒక్కసారి ఆడేసరికి వచ్చేసింది అనేసి. మొత్తం ఈ గ్లోబల్ విలేజ్ అంతా ఈ బనానా గిఫ్టే ఎవరికి ఇచ్చినాను. తనే ఈ బనానా గెలుచుకుంది. వాళ్ళు కూడా వీడియోస్ చేసుకుంటున్నారు చూడండి, భలే అనిపిస్తుంది కదా అలాంటి గిఫ్ట్స్ వస్తే. ఇదైతే ఇంకొక రైడ్ ఎక్కాము. ఇది వచ్చి మనకి ఇండియాలో ఉంటుంది కదా బ్రేక్ డాన్స్, సేమ్ అలానే ఉంది. నాకు అసలు అయితే కొన్ని రైడ్స్ పేర్లే తెలీదు, అక్కడికి వెళ్ళాక నా కొడుకు చెప్పాడు. ఇది వాటర్ది, ఆల్రెడీ ఫస్ట్ యాడ్ చేశాను కదా ఇక్కడది ఆ వీడియో. ఈ వాటర్లో కూడా భలే ఎంజాయ్ చేసాం. బట్టలు అయితే మాత్రం ఫుల్ తడిచాయి వాటర్లో, చాలా స్పీడ్గా వెళ్ళటం వల్ల. బోటు టైపు అలా వాటర్లో వెళ్ళి తిరిగి రౌండ్స్ వేసుకొచ్చేలా పెట్టారు. నేను అక్క పిల్లలు ఒక చోట ఎక్కాము. ఇంకా మా హస్బెండ్, మా బాబు, మా తమ్ముడు, బావగారు అయితే ఇంకో చోట. ఇదే వాళ్ళు వచ్చేది. వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్. ఇంకా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళు ఆడ మగ అన్న తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేసేయడం ఇక్కడ. అంత బాగుంటుంది ఈ ప్లేసు. కానీ డబ్బులతోనే పని, డబ్బులు అయితే ఎక్కువే అవుతాయి. ఇక్కడికి ట్యాక్సీలు ఉంటాయి, బస్సులు కూడా ఉంటాయి అనుకుంటా. మెట్రో అయితే ఉండదు. బస్సులు కూడా డౌటే, నాకు కన్ఫర్మ్ అయితే తెలీదు. ట్యాక్సీలు అయితే చాలా ఉన్నవి, కానీ ఇక్కడ ట్యాక్సీలో తిరగాలంటే చాలా కష్టం. మా వాళ్ళు చూడండి నవ్వుతూ వచ్చేస్తున్నారు. నా కొడుకైతే ఫుల్ ముద్ద అయిపోయాడు. వాడున్న సైడ్ వాటర్ ఎక్కువ వచ్చేసాయంట, తెగ చెప్పేస్తున్నాడు నాకు వచ్చి మాత్రము. ఇదంతా రౌండ్గా నైట్ 12 అవుతుంది ఆ టైంలో తీసిన వీడియో. ఆ టైంకి కూడా చూడండి మనకైతే నైట్ 12 అయితే ఎవరింటికి వాళ్ళు చేరిపోతాం. కానీ ఇక్కడ చూడండి అందరూ ఎలా తిరుగుతున్నారో. నేనైతే మొత్తం అన్ని కంట్రీలు కవర్ చేయలేదు కదా అని ఇప్పుడు కొన్ని కంట్రీస్ అయినా కవర్ చేద్దామని నైట్ అయిపోయిన తర్వాత అందరూ ఒక చోట కూర్చున్నారు. అప్పుడు కొన్ని కంట్రీస్ అయితే కవర్ చేద్దామని వెళ్ళాను. చైనా లోపలికి వెళ్తే ఇలా బుజ్జి బొమ్మలు ఉన్నవి, చూడడానికి బాగున్నాయి. మా బాను అయితే పెద్దోడు కాబట్టి బొమ్మలు అవి ఏం అడగలేదు, జస్ట్ చూశాడు అంతే. యూరోప్ ఇది, బయట నుంచి వస్తేనే భలే ఉంది. కానీ ఇది మొత్తం అంతా కవర్ చేసి వీడియో చేస్తే
మ్యాక్సిమం 1 అవర్ 2 అవర్స్ వీడియోస్ ఖచ్చితంగా అవ్వద్ది. నేను అక్కడక్కడే కవర్ చేస్తాను, అవన్నీ ఇలా ఎడిట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. మీరైతే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారనుకుంటున్నాను. వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. ఇది వేరే ఏరియా, మేమంతా ఏంటంటే ఒక చోట ఉండిపోయాము. ఎక్కడంటే గేమ్స్ అవి జరిగే చోట ఉండిపోయాము. ఇదంతా వేరే చోట. ఒక రౌండ్స్లో అలా గేమ్స్ రైడ్స్ అవన్నీ పెట్టారు ఒక చోట. ఇవన్నీ ఆల్రెడీ ఇండియా అవి చూపించాను కదా నేను ఫస్ట్, అది ఒక చోట. అలాగా 2-3 రౌండ్స్ అయితే పెట్టించారు. ఆ లైటింగ్స్లో అవి మనం తిరగడం, ఏం కావాలంటే అవి కొనుక్కోవడం, ఫుల్ ఎంజాయ్ అసలు. ఈవినింగ్ టైం వెళ్ళాం కదా, బాగుంది. ఉడుకుగా ఉన్నా కానీ, ఎందుకంటే ఎండలు స్టార్ట్ అయ్యాయి కదా, ఫుల్ ఉడుకు. కానీ తిరగడానికి అయితే బాగానే ఉంది. వింటర్లో అయితే చాలా బాగుంటుంది తిరగడానికి, కానీ మాకు వింటర్లో వెళ్ళడం అయితే కుదరలా, అందుకే ఇప్పుడు వెళ్ళాము. ఇక్కడ చూసారా ఎంతమంది ఉన్నారో. ఇది ఖత్తర్, అంటే ఆల్మోస్ట్ అన్ని ముస్లిం కంట్రీసే కదా, ఒకటేలా అనిపించాయి నాకైతే అన్ని లోపల వస్తువులు. ఇది గ్లోబల్ విలేజ్కి సంబంధించిన మ్యాప్. ఇక్కడ ఏమేం కంట్రీస్ ఉన్నాయి ఏంటి అన్నది ఒక సైడ్ రాశారు. దాని ఎంట్రన్స్, పార్కింగ్ ప్లేసెస్ అవన్నీ. దీన్ని బట్టి చూస్తే మేము ఒక 4 భాగాలు చేస్తే ఈ ప్లేస్ అంతా ఒక భాగం కూడా తిరగలేదా అనిపిస్తుంది, అంత ఉంటుంది ఇదైతేని. సమ్మర్లో అయితే మొత్తం అంతా క్లోజ్ చేసేసి ఉంటుంది, ఎవ్వరు వెళ్ళడానికి అయితే ఉండదు. ఇక్కడ సమ్మర్లో రూల్స్ అలా ఉంటవి, ఓపెన్ అయితే చెయ్యరు, మొత్తం క్లోజ్. మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ ఆ మంత్లో స్టార్ట్ అవుద్ది. లాస్ట్ వెళ్లే ముందు అయితే మ్యాగ్నెట్ కార్ ఎక్కుతాను అన్నాడు బాను, అందుకని ఎక్కించాము. ఇక్కడైతే మాకు ఖచ్చితంగా 1.5 అవర్ వెయిట్ చేసాము బాను ఇది ఎక్కించడం కోసం. ఇది అసలు పెద్దవాళ్ళే ఎక్కేసి ఆడేసుకుంటున్నారు. అందులో ఒకళ్ళని అడిగాము, మీరు పెద్దవాళ్లే కదా ఎందుకు ఎక్కుతున్నారు అనేసి. మా చిన్నప్పుడు ఇలాంటివి లేవు కదా అని చెప్పారు వాళ్ళైతే సమాధానం. బాగా అనిపించింది, నిజమే కదా, చిన్నప్పుడు ఇలాంటివన్నీ లేని వాళ్ళు ఇలాంటప్పుడే కదా సరదా తీర్చుకుంటారు పెద్ద అయ్యాకను. లాస్ట్ అయితే వెళ్ళిపోయే ముందు ఇలా ఉంది లైటింగ్. ఫస్ట్ వచ్చేటప్పుడు చూసారు కదా ఎలా ఉందో. ఇక్కడైతే మా హస్బెండ్ మా బావగారికి కాళ్ళు ఆగుతున్నాయంట, కూర్చుండిపోయారు. నేను వచ్చేటప్పుడు చూపించిన దానికి ఇప్పటికి డిఫరెన్స్ చూడండి, ఇప్పుడు లైటింగ్లో ఎంత బాగుందో. ఇది కార్ ఎక్కేసిన తర్వాత తీసాము. వెంట వెంటనే కలర్స్ అయితే చాలా బాగా మారిపోతున్నాయి చూడండి. నైట్ అయినా కూడా వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అయితే ఎంత ఎలా ఉన్నారో. ఇంకా ఇక్కడ ఫుల్ ఉంటారు పోలీసులు, సెక్యూరిటీ, అందరూ రూల్స్ ఫాలో అవుతూ వెళ్ళాలి, చేయాలి, ఏ ఇబ్బంది పడకూడదు ఎవ్వరు అనేసి. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి అప్పటికే 12:30 అవుతుంది. ఇంటికి వెళ్ళి వంట చేయాలంటే కష్టం కదా. ఇక్కడ నుంచి అయితే ఎక్కడ రెస్టారెంట్ ఉందా అనుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళాము. ఏదో ఒక తెలిసిన రెస్టారెంట్ అయితే ఉంది, భోజనం రండి అన్నట్టు పిలిచారు వాళ్ళు. ఆ టైంలో 12:30 అయిందంటే కష్టమే, అన్ని రెస్టారెంట్స్ ఉండవు ఓపెన్. అక్కడికి వెళ్ళి భోజనం ఆర్డర్ పెట్టుకున్నాం. మేము వెళ్ళిన రెస్టారెంట్ దుబాయ్ ల్యాండ్లో. దుబాయ్ ల్యాండ్కి గ్లోబల్ విలేజ్కి 10 మినిట్స్ డిస్టెన్స్, చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ పెట్టారు మా వాళ్ళు. ఇక్కడ వెజ్ బ్యాచ్ 4 మెంబర్స్, నాన్ వెజ్ బ్యాచ్ 4 మెంబర్స్. మేము సపరేట్గా కూర్చున్నాము. ఇక్కడ నేనైతే టైం చూపిస్తున్నాను చూడండి, నైట్ 12:30 అయ్యింది. ఆ టైంలో భోజనాలు చేస్తున్నాం మేము. అక్క వాళ్ళ షాకు, ఈ టైం వరకు తిప్పాము అనేసి. వాళ్ళు ఫస్ట్ టైం ఇంత లేట్గా భోజనం చేయడం, ఇంత లేట్ నైట్ వరకు తిరగడం. ఇక్కడికి వచ్చాక వాళ్ళకి టైమింగ్సే లేవు అసలు. మా హస్బెండ్ ఫస్ట్ టైం నాకు వీడియో చేస్తున్నారు. ఇదండి మా గ్లోబల్ విలేజ్కి సంబంధించిన వీడియో. మీరైతే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తుంటారు అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా వీడియోస్ ఇంకా ముందుకు వెళ్తాయి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు.